పబ్బియ్యం టమాటా పచ్చడి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. కానీ పబ్బియ్యం ఒక చిన్న ట్రిక్ తోని మస్త్ అవుతుంది. ఆ ట్రిక్ ఏంటంటే పప్పుల్ని ఫస్టే వేయించుకొని బియ్యంతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ఇంకా పబ్బియ్యం రెసిపీకి వచ్చేస్తే ఫస్ట్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. దాంతో పాటు కరివేపాకు కూడా తీసుకోండి. వేడైన ఆయిల్ లో కొంచెం దాల్చిన చెక్క అండ్ యాలకులు, దాంతో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆల్సో కొత్తిమీర వేసుకొని అవి కొంచెం మగ్గినాక అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తో పాటు పసుపు నచ్చే వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోండి, రైస్ కి కూడా పట్టాలి. తర్వాతకి మనకి తీసుకున్న రైస్ కి సరిపడా వాటర్ పోసేసుకొని అదంతా మరిగే స్టేజ్ వచ్చినాక ఆ నానబెట్టుకున్న రైస్ అండ్ పప్పు అందులో వేసేసుకొని ఒక 10 minutes హై ఫ్లేమ్ లో అండ్ 30 minutes మీడియం ఫ్లేమ్ లో ఉంటే మనకి రైస్ కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయినాక కూడా ఒక 20 minutes పక్కన పెట్టుకోండి. అప్పుడైతే రైస్ మనకి ఇట్లా పొల్లు పొల్లు వచ్చేస్తుంది. దీంట్లో బెస్ట్ కాంబినేషన్ అయిన టమాటో పచ్చడి రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్పార్కిల్ అండ్ స్పైస్ జర్నీ.